హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 Tier 1 అనేది మనకు కంప్లీట్ అయ్యి కూడా 3 monthsకి పైనే అవుతుంది. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 3 months అవుతుంది. కానీ ఇప్పుడు మనకేంటంటే Tier 1 యొక్క రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ Tier 1 యొక్క రిజల్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అండ్ దీని యొక్క ఓకేనా వాల్యూస్ అనేవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ Tier 2 యొక్క ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి మనం చూద్దాం. సో బేసికలీ ఇప్పుడే మనకేంటంటే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. ఈ నోటీస్లో మనకేంటంటే ఏదైతే సిహెచ్ఎస్ఎల్ 2025 ఎగ్జామినేషన్ ఏదైతే 12th November నుంచి 30th November వరకు జరిగిందో దాని యొక్క రిజల్ట్ అనేది ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. పర్టికులర్ ఎవరైతే ఈ లిస్ట్లో లేదా ఈ పర్టికులర్ కట్ ఆఫ్లో అయితే ఉన్నారో, ఇంత స్కోర్ అయితే చేశారో వాళ్ళందరూ కూడా Tier 2కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 3 లిస్టులు ఏంటంటే రావడం జరిగింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. సో లిస్ట్ 1 అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ యొక్క నేమ్ అనేది లిస్ట్ 1లో కనుక ఉంటే మీరు Tier 1 అనేది క్వాలిఫై అయినట్టు. సో లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది ఏంటి అది కూడా చూద్దాం. సో బేసికలీ లిస్ట్ 1 కనుక చూస్తే ఎల్డీసీ, జేఎస్ఏ, క్లర్క్ కమ్ టైపిస్ట్ యొక్క కట్ ఆఫ్ ఇది. సో యూఆర్ యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే 144.25గా వెళ్ళింది. ఎంత వెళ్ళిందండి? 144.25. ఎస్సీ, ఎస్టీ వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓబీసీ కనుక చూస్తే 143.83. ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తే 141.42. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్యాండిడేట్స్ అవైలబుల్ పక్కన మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటి? యూఆర్లో 5070 మెంబర్స్ యూఆర్తో పాటు ఇంకా చాలామంది వేరియస్ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చూస్తే అప్రాక్సిమేట్లీ 4 ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి వాళ్ళు యూఆర్ కట్ ఆఫ్ అనేది క్వాలిఫై చేశారు. సో ఇక్కడ చూస్తే కేటగిరీ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ అట్ ఓహెచ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇన్ అడిషన్ టు యూఆర్ క్యాండిడేట్స్ మెన్షన్డ్ అబౌవ్, సో 1168 ఎస్సీ క్యాండిడేట్స్ అంటే ఏదైతే ఈ టోటల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 7098. ఇందులో 1168 మెంబర్స్ యూఆర్ కేటగిరీలో యూఆర్ యొక్క కట్ ఆఫ్ అనేది క్లియర్ చేశారంట. అండ్ అదేవిధంగా 231 ఎస్టీ క్యాండిడేట్స్. దీని తర్వాత ఓబీసీ వాళ్ళు కనుక చూస్తే టోటల్గా ఓబీసీ వాళ్ళు 11,000 ఉంటే అందులో 9,000 మెంబర్స్ 9,000 మంది యూఆర్ యొక్క కట్ ఆఫ్ అనేది క్లియర్ చేశారు. అంటే 9,000 మెంబర్స్ కంటే ఎక్కువ మందికి 9,007 మెంబర్స్కి అప్రాక్సిమేట్లీ 144.25 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. దానికి అర్థం ఇది. సో టోటల్గా 37,520 మెంబర్స్ ఈసారి ఏంటంటే Tier 2 ఎగ్జామినేషన్ అనేది ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ కనుక చూస్తే లిస్ట్ 2 డిఈఓ గ్రేడ్ ఏ యొక్క లిస్ట్ ఇది. సో ఇక్కడ టోటల్గా 614 మెంబర్స్ ఏంటంటే లిస్ట్ 2లో క్వాలిఫైర్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదైతే పోస్ట్ ఉందో దీనికి ఏంటంటే కొంచెం హయ్యర్ టైపింగ్ అనేది ఉంటుంది మనకు. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఏంటంటే 1762 మెంబర్స్ వచ్చేసరికి డిఈఓ గ్రేడ్ ఏ ఇన్ డిపార్ట్మెంట్ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ. ఇది లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 యొక్క. దీని తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఇద్దరి యొక్క క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ 10 మెంబర్స్ ఉన్నారో వీళ్ళ యొక్క రిజల్ట్ అనేది విత్హెల్డ్గా చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఫైనల్ ఆన్సర్ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి తొందరలో రిలీజ్ చేస్తాము. అండ్ Tier 2 యొక్క డేట్ అనేది కూడా తొందరలో చెప్తాము. ఇక్కడ చూస్తే Tier 2 ఎగ్జామినేషన్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ షార్ట్లీ అంటే తొందరలో చెప్తామని చెప్పేసి దానికి అర్థం. సో ఇక్కడ బేసికలీ కట్ ఆఫ్స్ అనేవి ఇవి. ఒకవేళ మీరు లిస్ట్ 1 కనుక ఆ లిస్ట్లో కనుక మీ యొక్క నేమ్ కనుక ఉంటే కంగ్రాచులేషన్స్. సో Tier 2కి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా మీ యొక్క ప్రిపరేషన్కి సో ఇంతకుముందు ఒక 5 hours 6 hours కనుక చదువుతుంటే ఇప్పుడు మీరు దాన్ని డబల్ చేయాలి లేదా 10 to 12 hours ఏంటంటే మీ యొక్క అవుట్పుట్ అనేది రావాలి. ఓకేనా. సో ఇది ఒక షార్ట్ నోటీస్ ఎస్ఎస్సి మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సెషన్ డిస్మిస్డ్. హ్యావ్ అ great day ahead.